2026 సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశులు 50 ఏళ్ల తరువాత వీరికి అదృష్టం పట్టనుంది. 2026 సంవత్సరం మొదటి వారంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఇలా ఏర్పడడం వల్ల 12 రాశులపై దాని ప్రభావం చూపగా కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది. లక్ష్మీనారాయణ రాజయోగం ఏ రాశుల వారికి పట్టనుంది, ఆర్థిక ప్రయోజనాలకు కలిగి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే 2026 సంవత్సరంలో చాలా గ్రహాలు రాశి సంచారం, నక్షత్ర సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా ధనస్సు రాశిలో బుధ శుక్ర గ్రహాల సంయోగం జరగనుంది. దీని కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన 4 రాశుల వారికి బాగా కలిసి వచ్చే సమయం ఆసన్నమైంది. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగంతో వీరి ఆదాయం రెట్టింపవుతుంది కూడా. మొండి బాకీలన్నీ వసూలవుతాయి. వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. ఈ రాశివారి ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది కూడా. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఈ రాశివారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంది. లక్ష్మీనారాయణ రాజయోగం వలన ఈ కర్కాటక రాశి వారి ఆదాయం పెరిగిపోతుంది. పనుల్లోని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఈ రాశివారు ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అత్యంత శుభ సమయం. ఇంట బయట ఈ రాశివారికి సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన అద్భుతంగా ఉండనుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికి అందుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతమవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది కూడా. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే ఈ రాశివారికి ఇది చాలా మంచి సమయం కూడా. ఖర్చులు పెరిగినప్పటికీ ఆర్థిక లాభాలు ఎక్కువగా గడిస్తారు.